హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మనకి మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, అటు జనరల్ సైన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి ఈ ఉన్నటువంటి టైము చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. ఇక్కడ చాలా రివిజన్ అనేది చేసుకోవాలి. ఇక ఈ వీడియోలో మీకు మ్యాథ్స్కి సంబంధించి అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్లు మీకు పేపర్స్ అందించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇది మనకి అంటే ఎగ్జామ్కు ముందు ప్రిపేర్ అవ్వడానికి క్విక్ రివిజన్ కిందకి ఉపయోగపడతాయని చెప్పేసి ఈ క్లాసెస్ అనేది చేస్తున్నాను. ఇవన్నీ మీరు ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకొని స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దు. చేయకపోతే టైం సేవ్ అవుతుంది. తక్కువ టైంలోనే మీరు క్వశ్చన్స్ అన్ని చేయగలుగుతారు. ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకేనా? మీకే అర్థమవుతుంది. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఆ పాయింట్ మీరు రెక్టిఫై చేసుకోగలిగితే ఈజీగా స్కోర్ తెచ్చుకుంటారు. ఓకేనా? లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. చేస్తున్న ప్రతి క్వశ్చన్ని మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 840కి అమ్మడం వల్ల 20% లాభం వస్తుంది. అదే వస్తువుపై 15% నష్టం రావాలంటే ఎంత ధరకు అమ్మాలి? అన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఫర్ 840 ఎట్ a gain of 20%. At what price should it be sold to incur a loss of 15%? 840కి అమ్మడం వల్ల 20% లాభం వస్తుందంటండి. 15% నష్టం రావాలంటే ఎంతకు అమ్మాలి? ఇక్కడ మీరు జనరల్గా వెళ్తాను నేనని చెప్పేసి సిపి కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా దీంట్లో ఏంటి, మొదట మనం కొన్న వెల అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ అంటాం. ఆ సిపి కనుక్కోవాలి. సిపి కనుక్కున్న తర్వాత 15% నష్టం రావాలంటే అమ్మకపు వెల ఎంత, దీన్ని బట్టి జనరల్ ప్రాసెస్లో చేయాలి. కానీ జనరల్ ప్రాసెస్లోనే ఇంకా మీరు చేస్తున్నారు అంటే మీరు ఇంకా బేసిక్ లెవెల్లోనే ఉన్నారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏంటి, సింపుల్గా చేయొచ్చు. ఏంటంటే 840కి అమ్మడం వల్ల 20% లాభం వస్తుంది. 20% లాభం వస్తుందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక మొద్దు గుర్తు ఏంటంటే అస్సలు ఎప్పుడు 100% అనుకోవాలి. అస్సలు ఎప్పుడు 100% అనుకోవాలి. 20% లాభం అంటే 100 + 20 120%. అంటే 120% విలువ ఎంతంట? 840. ఇప్పుడు 840లో యువతల 0 క్యాన్సిల్ అవుతాయి. బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా మనకి ఇటు 0 ఉంటే ఇక్కడ కూడా 0 ఉండాలి. ఇక్కడ మూడో టేబుల్లో కొట్టేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మూడో టేబుల్లో కొట్టేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5వ ఎక్కంలో కొట్టేసాం, ఇక్కడ కూడా 5వ ఎక్కంలో కొట్టేయాలి. రెండు వైపులా మనం ఒకేలాగా చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థం కావాలని చెప్తున్నాను. రెండు వైపులా ఒకే క్యాలిక్యులేషన్. ఇటు పక్క 5వ ఎక్కంతో కొట్టేస్తే మనకి రైట్ సైడ్ కూడా 5వ ఎక్కంతో కొట్టేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఇక నెక్స్ట్ 1284 ఏ విధంగా కొట్టేయచ్చు? 12 1లు 12 7లు, అంతే కదా? అంటే 1% విలువ ఎంత? 7 అనమాట. 1% విలువ 7 అయితే ఇక్కడ ఏమన్నాడు, ఆ వస్తువుపై 15% నష్టం రావాలంటే ఎంత ధరకి అమ్మాలి? 15% నష్టం రావాలంటే ఎంత ధరకి అమ్మాలి అంటే నేనేమన్నాను, అస్సలు ఎప్పుడు 100% అనుకోవాలి. 100%లో 15% నష్టం రావాలంటే ఎంత ధరకు అమ్ముకోవాలి? 85%. అంతే కదా, 85%కి అమ్ముకోవాలి. అంటే 1% 75 అయితే 1% 7 అయితే 85% ఎంత అంటే 85 × 7 చేస్తే అయిపోతుంది కదా. దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను మీకు. అందరూ లెఫ్ట్ నుంచి చేస్తారు, నేను రైట్ నుంచి చేసుకుంటూ వస్తాను. నేను లెఫ్ట్ నుంచి చేసుకుంటూ వస్తాను. అందరూ జనరల్గా 7 5లు 7 8లు ఏ విధంగా చేస్తారు. కానీ మనకి లెఫ్ట్ నుంచి చేసుకుంటూ వస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 8 అంతా 56. ఒక్క నిమిషం. 85 × 7 కదా. 7 8లు ఎంత? 56. 7 5లు 35 కాబట్టి 3 ఇక్కడ 5 ఇక్కడ రాసుకున్నాను. మొత్తం కూడండి. 5 9 5 595. అర్థమైందా? 595. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయండి. ఎగ్జామ్లో జస్ట్ 1 మినిట్ కూడా పట్టదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక కారు మొదట 2 గంటలు 60 km/h వేగంతో, తదుపరి 3 గంటలు 80 km/h వేగంతో ప్రయాణించింది. ఆ కారు సగటు వేగం ఎంత? యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కోవాలి. ఎప్పుడైనా యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై ఎంత? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్. కాబట్టి టైం కనుక్కోవాలి. ఓకేనా?
ఇదే ఫార్ములాస్లో మీకు బేసిక్ ఫార్ములా ఈ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పాను, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఇది అసలు మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఫార్ములా. దీన్ని బట్టే ఈ ఫార్ములాస్ అన్నీ వస్తాయి. ఇక్కడ డిస్టెన్స్ బై టైం వేస్తే ఏమొస్తుంది, స్పీడ్ వస్తుంది. ఇక్కడ యావరేజ్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ బై టైమే కదా ఇక్కడ, కాకపోతే ఇక్కడ టోటల్ అనమాట, అంతే తేడా. ఓకేనా. ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎక్కడన్నా ఇచ్చారు, ఆ క్వశ్చన్లో డిస్టెన్స్ ఎక్కడా ఇవ్వలేదు. మనకి స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు. ఎక్కడ స్పీడ్ ఇచ్చారు అండ్ టైం కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మనం రెండింటికి స్పీడ్ అండ్ టైం ఇచ్చినప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. సో ఇక్కడ 2 hours 60 km/h. దీనికి యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి, టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత 2 hours, డిస్టెన్స్ స్పీడ్ ఎంత 60 km/h. 2 × 60 ఎంత 120. దీని యొక్క డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ మనకి దీని యొక్క డిస్టెన్స్ కూడా కావాలి, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ కదా. కాబట్టి 3 hours 80 km/h. 3 × 80 ఎంత ప్లస్ 240. 3 8 అంతా 24, పక్కన ఒక 0, ఎందుకంటే 80 కాబట్టి అది. ఇప్పుడు ఇది మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చేసింది బై టోటల్ టైం. ఇక్కడ ఎంత ఉంది టైము 2 hours, ఇక్కడ ఎంత ఉంది 3 hours. 2 hours + 3 hours 5 hours ఈజ్ ఈక్వల్ టు 120. ఒక్క నిమిషం, 120 + 240 ఎంత 360, అంతే కదా. 360 / 5. 5 1లు 5 7లు 35. ఇంకెంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 పక్కన 0 ఉంది కాబట్టి 5 2లు, అంతే కదా. 72 km/h అనమాట. 72 km/h. ఇక్కడ మనకి ఏంటి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది గుర్తుంచుకోండి, అది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి ఒక పనిని వరుసగా 12 రోజులు మరియు 18 రోజులు చేయగలరు. వారిద్దరు కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత ఏ వెళ్ళిపోతే మిగిలిన పని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ 18 days రెస్పెక్టివ్లీ. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days అండ్ దెన్ ఏ లీవ్స్ అనమాట. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి ఫినిష్ ది రిమైనింగ్ వర్క్. ఇక్కడ మనకి ఏం లేదండి, ఏ బికి సంబంధించినటువంటి డేస్ అనేది ఇచ్చారు. ఓకేనా. వాళ్ళిద్దరు కలిసి 4 days చేస్తారంట. తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు, మిగిలిన పని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను. మీకు టైమ్ అండ్ వర్క్ ఎప్పుడైనా చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ కనుక్కోవడానికి ఎల్సిఎం మెథడ్ వాడాలి. ఎల్సిఎం మెథడ్ వాడితే మనకు టోటల్ అనేది వస్తుంది. ఎల్సిఎం కడితే ఆ ఎల్సిఎం విలువ ఏదైతే ఉంటుందో ఆ ఎల్సిఎం విలువే మనకి టోటల్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి 18కి 12కి ఎల్సిఎం కట్టండి. 12 18 ఈ రెండింటికి ఎల్సిఎం కడితే ఎల్సిఎం ఎంత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం కట్టడానికి కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే, వీటిలో పెద్ద విలువ ఏది 18. దీన్ని డబల్ చేయండి. డబల్ చేస్తే 36 వస్తుంది. ఆ 36 ఈ 12కి 18కి పోతుందేమో చూసుకోవాలి. 12 3 36, 18 2 36. రెండిట్లలో 36 అనేది పోతుంది. 12వ ఎక్కంలో పోతుంది, 18వ ఎక్కంలో కూడా పోతుంది. కాబట్టి మనకి 36 అనేది ఎల్సిఎం. ఈ ఎల్సిఎం నేను ఏమనుకోమన్నాను, టోటల్ అనుకోమన్నాను. ఇప్పుడు మనకి టోటల్ వచ్చేసింది. టోటల్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 36 అండి. 12 18 డేస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవడం ఏంటి, టోటల్ బై డేస్. టోటల్ బై డేస్ వేసుకుంటే, టోటల్ వర్క్ బై డేస్ వేసుకుంటే ఎఫిషియన్సీ వస్తుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 36/18 అంటే 2. ఓకేనా. ఏబిలోకి ఎఫిషియన్సీ వచ్చింది ఏ 3 బి 2. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 + 2 5. టోటల్ ఏ ప్లస్ బి ఇద్దరికి కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 5 అనమాట. మనకి ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ వర్క్ వచ్చింది. అయితే వారిద్దరు కలిసి అంటే ఎవరు, ఇద్దరు ఏ బి, వీరిద్దరూ కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. 4 రోజులు ఇద్దరు కలిసి చేశారు కదా. కాబట్టి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. ఓకేనా. ఎన్ని రోజులు చేశారు 4 days. డేస్ ఇంటూ ఎఫిషియన్సీ చేస్తే వర్క్ వస్తుంది కదా. సో 5 × 4 ఎంత 5 × 4 ఈజ్ ఈక్వల్ టు 20. ఇద్దరు కలిసి ఎంత 20. టోటల్ వర్క్లో 20 యూనిట్స్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 యూనిట్స్ చేశారు.
రిమైనింగ్ 36లో ఈ 20ని తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 16 యూనిట్స్ అనేది ఉంటుంది. ఈ 16 యూనిట్స్ వర్క్ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, 16 యూనిట్ల వర్క్ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది కనుక్కోవాలి. డేస్ కనుక్కోవాలి కాబట్టి మనకి వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, 16 యూనిట్స్ ఉందండి. ఓకేనా, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, మనకి బి యొక్క ఎఫిషియన్సీ 2, మిగిలినటువంటి యూనిట్స్ 16 యూనిట్స్ 16. ఓకేనా, ఇప్పుడు మనకి డేస్ కనుక్కోవాలంటే డేస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆ వర్క్ బై ఎఫిషియన్సీ చేయాలి. వర్క్ ఎంత 16 బై ఎఫిషియన్సీ ఎంత 2, 2 ఒకట్లు 2 8. ఎన్ని రోజులు పడుతుంది బి ఒక్కడే చేయడానికి, 8 రోజులు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. దీనికి మాత్రం ఎల్సిఎం మెథడ్ వాడండి, ఎలాగిచ్చినా క్వశ్చన్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సొమ్ము చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేటుతో 3 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుందంట. అదే సొమ్ము 9 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ క్వశ్చన్ని నార్మల్గా మీరు చేసుకుంటూ వెళ్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, దీన్ని జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, జనరల్గా చేయాలంటే ఈ క్వశ్చన్ ఎలా చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాస్తారు. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ. ఈ ఫార్ములా చేస్తే మీకు చాలా టైం తీసుకుంటుంది. ప్రతిదీ సబ్స్టిట్యూట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. అదేంటనేది చూద్దాం చూడండి. ఇక్కడ మనకి ఒక సొమ్ము చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాలు 3 రెట్లు అవుతుంది. 3 ఇయర్స్లో 3 టైమ్స్ అవుతుంది. ఓకేనా, 3 ఇయర్స్లో 3 టైమ్స్ అవుతుంది. అదే సొమ్ము 9 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇక్కడ 3 టైమ్స్ అవుతుంది 3 ఇయర్స్లో. 9 టైమ్స్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా, ఇది ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ 9 టైమ్స్ అని ఉంది కదా, ఆ 9 టైమ్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3 స్క్వేర్కి రాసుకోవచ్చు కదా. టైమ్స్ను మాత్రమే గుర్తుపెట్టుకోండి. రెట్లు అంటాడు కదా, ఆ రెట్లని ఏ విధంగా రాసుకోవచ్చో చూసుకోండి. ఇక్కడ దీన్ని 3 స్క్వేర్కి రాసుకోవచ్చు. ఆ పవర్లో వచ్చిన ఏదైతే 2 విలువ ఉందో, ఆ స్క్వేర్ విలువ ఉందో, ఆ స్క్వేర్ విలువతో ఇయర్స్ ఉన్నాయి కదా, ఆ ఇయర్స్ని మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. అన్ని సంవత్సరాలు పడుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ స్టెప్. ఓకేనా, అర్థం కాకపోతే ఒకసారి మీరు మరలా వెనక్కి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఒకసారి వీడియోని ఆపి ఒక 10 సెకండ్లు వెనక్కి వెళ్ళి మరలా చూడండి, అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ 3 ఇయర్స్కి 3 టైమ్స్ అయితే 9 టైమ్స్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 9 టైమ్స్ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా, కొన్నిసార్లు క్యూబ్ వాల్యూస్ కూడా ఇస్తారు. ఆ పవర్లో ఏదైతే ఉంటుందో ఆ పవర్ని తీసుకొచ్చి ఇయర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏబి మరియు సిలు ప్రస్తుత వయసుల నిష్పత్తి. ఈ క్వశ్చన్ కూడా డెడ్ ఈజీ, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, మీరు లాజిక్స్ అప్లై చేస్తేనే క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఏబిసి ప్రస్తుత వయసులు ఇచ్చారు 4, 7, 9. ఓకేనా, ఈ రేషియో ఇచ్చారనమాట. 8 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం 56 సంవత్సరాలు. అయితే బి ప్రస్తుత వయసు ఎంత? బి యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది కనుక్కోవాలి. జనరల్గా చేస్తే ఎలా చేస్తారు, ప్రజెంట్ ఏజెస్కి సంబంధించి రేషియో ఇచ్చారు 4, 7, 9. దాన్ని ఏ విధంగా రాసుకోవాలి, ఎప్పుడైనా రేషియోలు ఇస్తే 4x, 7x అండ్ 9x ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, 8 ఏళ్ల క్రితం మొత్తం వయసు అంటే ఏంటి, మనకి 4x - 8. ప్రతి ఒక్కరికి 8 ఏళ్ళు తగ్గుతాయి కదా, కాబట్టి ప్లస్. ఓకేనా, 7x - 8 ప్లస్ 9x - 8 ఈజ్ ఈక్వల్ టు మనకి 56 అన్నాడు. ఓకేనా, ఏంటి 8 సంవత్సరాల క్రితం మొత్తం 56 సంవత్సరాలు. దీన్ని సాల్వ్ చేసుకుంటూ కూర్చొని ఫైనల్గా ఎక్స్ కనుక్కొని దాన్ని బట్టి ఆ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్స్ అనేది వస్తాయి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే. కానీ దీన్ని అంత చేయాల్సిన పని లేదు. ఇలాంటి క్వశ్చన్ వస్తే గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలి అంటే మనకి ఏమన్నారు, 8 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం 56 సంవత్సరాలు అయితే బి ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ బి పక్కన పెడితే ఏబిసి ముగ్గురు యొక్క ప్రజెంట్ వయసుకు సంబంధించినటువంటి రేషియో ఇచ్చారు 4, 7, 9. అయితే వీళ్ళకి సంబంధించి 8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, ఈ ముగ్గురు యొక్క వయసులు తగ్గుతాయి కదా. ప్రతి ఒక్కరి 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఈ విధంగా ముగ్గురికి తగ్గుతాయి. ఓకేనా, మనకి 8 సంవత్సరాల క్రితం 56 సంవత్సరాలు అన్నాడు. ఓకేనా, ముగ్గురికి సంబంధించి 8 సంవత్సరాలు తగ్గుతాయి అంటే
3 ఇంటూ 8 24. అంటే 8 సంవత్సరాల క్రితం నుండి ప్రజెంట్కి రావాలంటే ముగ్గురికి 8 ఏళ్ళు చొప్పున మొత్తం 24 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈ 24 సంవత్సరాలు ప్రజెంట్కి పెరిగినట్టే కదా. 8 సంవత్సరాల క్రితం 56 సంవత్సరాలు అయితే ప్రజెంట్కి ఈ 24 సంవత్సరాలని ఈ యొక్క 24ని ఈ యొక్క 56కి కలిపామనుకోండి, అది ప్రజెంట్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 24 + 56 చేయండి, మొత్తం ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఓకేనా, 80 అవుతుంది. ఇదేంటి? ప్రజెంట్కి సంబంధించి 8 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికీ ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి ముగ్గురికి కలిపి 8, 8, 8, 3 ఇంటూ 8 24 ఇయర్స్. ఆ 24 ఇయర్స్ని 56 కలిపితే మొత్తం 80 అవుతుంది. ఆ 80 అనేది ప్రజెంట్ ఏజ్కి సంబంధించినటువంటి వాల్యూ. అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ రేషియో కూడా ఇచ్చారు. రేషియో ఏమి ఇచ్చారు? 479. 479 అంటే ఎంత? మనకి మొత్తం 20 అవుతుంది. మనకి రేషియోలో ఉంటే ఎక్స్లో తీసుకోవాలి కాబట్టి 20x. దీని విలువ ఎంత? 80 ఇయర్స్. వాళ్ళ యొక్క టోటల్ ప్రజెంట్ ఏజెస్ 80 అనమాట మొత్తాన్ని కూడితే. ఇప్పుడు 0, 0 క్యాన్సిల్, 2 1 2 4. ఎక్స్ విలువ ఎంత? 4. వాడు ఏమన్నాడు? బి ప్రస్తుత వయసు ఎంత? బి అంటే ఏంటి? 7. అంటే 7x అనమాట. రేషియోలో ఉంది కాబట్టి ఎక్స్ విలువ 4 మనకు తెలుసు. 7 ఇంటూ 4 = 28. బి యొక్క ప్రజెంట్ ఏజ్ అంతా 28. ఓకేనా. ఇలా చేయండి. ఇలా చేస్తే క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచిస్తే క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, √54 × 6 × 49 విలువ ఎంత? ఈ క్వశ్చన్ని చాలామంది ఒకవేళ అడావుల్లో చేసేవాళ్ళు మిస్టేక్ అంటే అడావుల్లో చేసేవాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే కొంచెం టెన్షన్గా చివరిలో ఇలాంటి క్వశ్చన్స్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు 54 ఉంది కదా, 54 అండ్ 6 అండ్ 49. ఫస్ట్ ఆఫ్ ఆల్ 54 × 6 మల్టిప్లై చేసి ఈ విలువను 49తో చేసి ఆన్సర్ రాక ఈ క్వశ్చన్ స్కిప్ చేసి వేరే క్వశ్చన్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జనరల్గా దీన్ని ఎలా చేయొచ్చు అంటే చెప్తున్నాను చూడండి. స్ప్లిట్ చేయండి. ఇక్కడ బెస్ట్ మెథడ్ ఏంటంటే స్ప్లిట్ చేయండి. ఏ విధంగా రాసుకోవచ్చో చూడండి. ఈ రూట్లోంచి విలువల్ని బయటికి ఏ విధంగా తీసుకురావచ్చో మీరు ట్రై చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 54ని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. √54ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6 9 54 రాసుకోవచ్చు కదా. ఇంటూ 6ని 6 రాసుకుంటున్నాను. ఇంటూ 49. ఇక్కడ చూడండి 6 6 6 ఎంత? 36. √36 √36 అంటే ఎంత? 6. ఓకేనా. ఇంటూ 9 √9 అంటే ఎంత? 3. అంతే కదా. ఇంటూ √49 అంటే 7. అయిపోయిందా? రూట్లోంచి మొత్తం విలువలు బయటకు వచ్చాయా? సింపుల్గా చేయొచ్చు. 6 3 ఎంత? అలా కూడా చేయొద్దు మీరు. 6 7 చేయండి. ఓకేనా. 3తో మల్టిప్లై చేయడం ఈజీ కదా. 6 7 42. అంతే కదా. 7 6 42. 6 7 42. తర్వాత ఇంటూ 3 ఉంది. 3 4 12, 3 2 6, 126. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్ప్లిట్ చేయడం రావాలి. ఓకేనా. స్ప్లిట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x/y. ఓకేనా. ఇక్కడ ఒక రేషియో విలువ ఇచ్చారు. x విలువ, y విలువ ఇచ్చారు. 5x - 2y, 7x + 3y విలువ ఎంత? ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. జనరల్గా ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయని వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ చేస్తారు, ఆన్సర్ కూడా కరెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అంటే అదేంటంటే ఇప్పుడు x² y ఇచ్చారనుకోండి, అప్పుడు x ప్లేస్లో 3, y ప్లేస్లో 4 పెట్టుకొని చేశారనుకోండి, ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, దాన్ని ఆన్సర్ చేసి వెళ్తారు, కానీ అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి పవర్ వాల్యూస్, ఎక్స్ పవర్ వాల్యూ, వై పవర్ వాల్యూ, ఇక్కడ ఏం లేదంటే ఎక్స్ పవర్లో ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదంటే ఎక్స్ పవర్లో 1 ఉన్నట్టు. పవర్స్ సేమ్గా ఉంటే అప్పుడు మాత్రమే x = 3, y = 4 దేని విలువ దానికి అవుతుందన్నమాట. ఓకేనా. x = 3 అండ్ y = 4. అలాగా మనకి x ప్లస్లో 3 అండ్ y ప్లస్లో 4 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, పవర్లు సేమ్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు 5 x ప్లస్లో ఎంత? 3. 5 × 3 మైనస్ 2 ఇంటూ y అంటే 4 కదా. నెక్స్ట్ బై రేషియో ఉందంటే బై అని అర్థం. 7 × 3 ప్లస్ 3 × 4. 5 3 15. 15 మైనస్ 1 8. 15 - 8 ఎంత? 7. 7 × 3 = 15.
బై 7 3 21 ప్లస్ 3 4 12 21 ఒక 12 ఎంత 33 7/33 అంటే 7:33 ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు అలానే ఎందుకు చేయాలి ఆ రూల్, ఒకవేళ ఆ రూల్ గుర్తు రాకపోయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు XY ఇలా రేషియోలో ఇస్తే నేను ఏమన్నాను, మనకి 3:4ని 3x 4x, ఇక్కడ XY అంటున్నారు కాబట్టి మనం 3k అండ్ 4k తీసుకోండి. ఇక్కడ ఏ విలువ అని పెట్టుకోండి, లేకుంటే 3a 4a ఎలాగానే ఉంచుకోండి. ఇక్కడ x ప్లస్లో 3k y ప్లస్లో 4k పెట్టుకొని మీరు సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఫైనల్గా మీకు 7k/33k ఎట్లా వస్తుంది. కేk క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా 7/33 మిగులుతుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి, అప్పుడు కూడా ఆన్సర్ అదే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గోళం యొక్క వ్యాసార్థం 10% పెంచితే దాని ఉపరితల వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా. ఈ క్వశ్చన్స్ని మీరు ఆ ఫార్ములాస్ వేసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి జనరల్గా ఏంటి మనకి ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటండి, సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². వెరీ వెరీ ఇంపార్టెంట్. మెన్సురేషన్లో మనకి 3D 2D ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రాక్టీస్ చేయాలి. మీరు అవన్నీ రాసుకొని ఎగ్జామ్ దగ్గర పడింది కాబట్టి ఒక్కసారి రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్లో గుర్తుంటాయి. ఇప్పుడు ఫార్ములా తెలుసు మనకి. ఓకేనా. ఒక గోళం యొక్క వ్యాసార్థం 10% పెంచితే అన్నాడు. ఇక్కడ మనకి 6 వ్యాసార్థం అంటే ఏంటి, రేడియస్ పెంచితే ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా ఎంత శాతం పెరుగుతుంది అన్నాడు. ఇక్కడ మీకు ప్రాసెస్ తెలియలేదనుకోండి, ఈ క్వశ్చన్ కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. మనకు ఫార్ములా ఏమన్నా 4πr². వీటిలో మనకి ఇచ్చింది ఏంటి, ఓన్లీ రేడియస్. మిగిలినవి పై అనేది 4 అని ఇవేంటి కాన్స్టెంట్ విలువలు, కాబట్టి ఈ రెండింటిని తీసేయండి. ఓన్లీ r² మాత్రమే తీసుకోండి. r² అంటే ఏంటండి, r × r అని అర్థం కదా, r × r r² కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు మనకి 10% పెంచితే అంటే 10% అంటే ఏంటి 1/10 అని అర్థం కదా. 10% అంటే అది కూడా ఈ 1/10 ఎలా వచ్చిందో కూడా చెప్తాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒకసారి చూడండి. అదేంటంటే 10/% అంటే ఎప్పుడు మీకు ప్రతి క్లాస్లో చెప్తూ వస్తున్నాను. 10% అంటే ఓన్లీ పర్సంటేజ్ అంటే బై 100 అని అర్థం. అంటే 10/100. 0 క్యాన్సిల్ అయితే మిగిలేదేంటి 1/10. అర్థమైందా. 10% అంటే 1/10 అని అర్థం. ఇప్పుడు 1/10లో ఈ 10 అనేది మనకి అసలైతే ఇక్కడ పెరిగింది, 10% పెరిగిందంటే పెరిగిన విలువ ఇదనమాట, 1 పెరిగిందనమాట. అంటే ఇనిషియల్గా మనకి స్టార్టింగ్ 10 ఉంటే 1 పెరిగిందంటే 11కి చేరుకుందనమాట. 10 నుంచి 11కి చేరుకుంది. ఓకేనా. ఒక నిమిషం. అలాగా మనకి r² అన్నాం అంటే 2 టైమ్స్ తీసుకోవాలి. 10 కాస్త 11కి చేరుకుంది. ఇప్పుడు మనకు చూడండి 10 × 10 దీన్ని మల్టిప్లై చేయండి. 10 × 10 100. ఇక్కడ 11 × 11 121. 100 కాస్త ఎంతకు పెరిగింది 121కు చేరుకుందనమాట. అంటే డిఫరెన్స్ ఎంత, స్టార్టింగ్లో 100 ఉంటే మనకి ఫైనల్గా 121కు చేరుకుంది. అంటే 21% పెరిగింది. ఓకేనా. ఉపరితల వైశాల్యం ఎంత శాతం పెరుగుతుందంటే 21% పెరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇలా చేయొచ్చు. ఇంకొక ఫార్ములా కూడా ఉంది. అదేంటి, సక్సెసివ్ ఫార్ములా మీకు చెప్పాను. x + y + xy/100 ఇలా కూడా చేయొచ్చు. xy అంటే మనకి 10% పెరిగింది అంటే r² అంటున్నాం. ఇక్కడ వ్యాసార్థం r² వస్తుంది. అక్కడ మనకి పై r²లో r² అంటే 2 టైమ్స్ r అనేది ఉంది కాబట్టి మనకి x ప్లస్లో 10 y ప్లస్లో 10 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ అంతా 21% అనేది వస్తుంది. ఓకేనా. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ట్రిగ్నామెట్రీకి సంబంధించి త్రికోణమితి అంటాం. త్రికోణమితికి సంబంధించి tan θ విలువ 4/3 అండి. అయితే sin θ + cos θ / sin θ - cos θ విలువ ఎంత. ఓకేనా. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin θ + cos θ / sin θ - cos θ. ఓకేనా. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి, ఈ క్వశ్చన్కి జనరల్గా మనకి ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది చేయాలన్నా కానీ tan θ = 4/3 అంటే అసలు tan θ అంటే ఏంటి, sin θ / cos θ అంతే కదా. tan θ అంటే sin θ / cos θ. సో అది మనకి తెలియాలి. అది తెలిస్తే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ tan θ అంటే sin θ / cos θ, sin/cos. దీని విలువ ఇచ్చారు 4/3 అంటే sin θ విలువ 4, cos θ విలువ 3. సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. sin θ విలువ ఎంత 4 ప్లస్ cos θ విలువ 3 బై sin θ 4 - 3. 4 + 3 7, 4 - 3 1 = 7. ఆన్సర్ ఎంత 7. జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు.
ఈ క్వశ్చన్ అనే కాదు, మీకు ట్రిగనామెట్రీలో మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీరు నేర్చుకుంటే మ్యాక్సిమం చాలా వరకు క్వశ్చన్స్ చేసేయచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు మరి ఎత్తు 8 సెంటీమీటర్లు, దాని వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత? దాని వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత? మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు. ఓకేనా, త్రిభుజం ఇచ్చారు. త్రిభుజం యొక్క భూమి ఇది 12 ఇచ్చారు, హైట్ ఇది 8 ఇచ్చారు. అయితే దీని యొక్క ఏరియా కనుక్కోమంటున్నారు. ఓకేనా, దీని యొక్క వైశాల్యం ఏదైతే ఉంటుందో ఆ వైశాల్యం సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత అని అంటున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకి వైశాల్యం ఏరియా అనేది కనుక్కోవాలి. ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్మ్ అనేది ఆఫ్ బేస్ ఇంటూ హైట్, అంతే కదా. ఆఫ్ బేస్ ఎంత 12 అండ్ 8, 2 1 2 6 6 8 48, అంతే కదా. 48 మనకి ట్రయాంగిల్కి త్రిభుజానికి సంబంధించినటువంటి వైశాల్యం 48 రావడం జరిగింది. అయితే దాని వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత అంటే మనకి ఈ త్రిభుజానికి సంబంధించినటువంటి వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి సంబంధించిన వైశాల్యం అనమాట. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48 అని అర్థం. ఓకేనా, 48. ఇప్పుడు వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 48 అనమాట. 48 అంటే ఇక్కడ మనకి అలా ఉందా? లేదు, మారిపోయింది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చో చూడండి. ఓకేనా, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 3గా రాయొచ్చు కదా. 16 3 48 రాసుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని బయటికి తీసుకొస్తే 16ని 4 అవుతుంది. రూట్ 16 అంటే 4 కదా. 4 ఇంటూ రూట్ 3 ఎక్కడుందో ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 4 రూట్ 3 సెంటీమీటర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఆ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు క్వశ్చన్ ఎలా చేయాలనేది మీకు చెప్తున్నాను. ప్రతి క్వశ్చన్ ఎలా చేస్తున్నానో మీరు గమనించండి. మీరు అలా ట్రై చేయండి అని మీరు అలా ఆలోచించగలిగితే చాలా ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. నాకు రాదు అనుకొని మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతే స్కిప్ చేసినట్టే ఉంటుంది. ఓకేనా, ట్రై చేస్తే క్వశ్చన్ అనేది వస్తుంది. ఆలోచించాలి. ఓకేనా, ఎగ్జామినరు జాగ్రత్తగానే అంటే కొంచెం లాజిక్గా ఇస్తారు. ఆ లాజిక్ని పట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, 0.0025 యొక్క వర్గమూలం ఎంత? స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.0025కి స్క్వేర్ రూట్ అంటే ఏంటి? ఇలా స్క్వేర్ రూట్ కడతాం. ఓకేనా, దీని విలువ కనుక్కోవాలి. దీని విలువ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.0025 ఉంది కదా, దాన్ని రాసుకోండి. ఎట్లా రాస్తారు? ఎప్పుడైనా కానీ పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ ఎన్నైతే ఉంటాయో బైలో అన్ని సున్నాలు వస్తాయని అర్థం. 0.0025 అంటే 0025 బై, ఓకేనా, ఎన్ని సున్నాలు? పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 zeros. ఓకేనా, ఫస్ట్ 1 ఉంటుంది అంటే 10,000. దీని మొత్తానికి రూట్ కట్టాడు అనమాట. 0025 అంటే ఏంటి? 25 అని అర్థం కదా. కాబట్టి 25 బై 10,000 దీని మొత్తానికి రూట్. రూట్ 25 అంటే 5. రూట్ 10,000 అంటే ఏంటి? 100 కదా. 5 1 5 20 అంటే మిగిలింది ఏంటి? 1/20, అంతే కదా. 1/20 అంటే ఏంటి? అంత కూడా చేయకూడదు, అంత కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక నిమిషం. 5/100 అండి. 5/100 అంటే ఇప్పుడు 4 డాట్ తర్వాత 4 డిజిట్స్ ఉంటే మనకి కింద 4 సున్నాలు రాసుకున్నాం. కింద 2 సున్నాలు ఏంటి? ఇక్కడ ఏంటి? డాట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటాయని అర్థం. 0.05 అని అర్థం కదా. కాబట్టి సింపుల్గా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు 0.05. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, తెలిస్తే అసలు ఎంత చేయాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, 2 సంఖ్యల కాసాగు 144 చాలా ఇంపార్టెంట్ ఫార్ములా బేస్, అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకేనా, 2 సంఖ్యల కాసాగు ఇచ్చారు 144 అంటే ఎల్సిఎం ఇచ్చారు, అండ్ హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు 12, అందులో ఒక సంఖ్య కూడా ఇచ్చారు 36. రెండో సంఖ్య ఎంత? ఓకేనా, ఇది ఎలా చేయాలి? దీనికి ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అనుకోండి. ఆ నెంబర్స్ని ఏ ఇంటూ బి అని రాసుకున్నాం. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
వీటిలో మనకి కొన్నిసార్లు హెచ్సిఎఫ్ ఇస్తారు, 2 నెంబర్స్ ఇస్తారు, ఎల్సిఎం కనుక్కోమంటారు. కొన్నిసార్లు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చి ఇంకొక నెంబర్ కనుక్కోమంటారు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ హెచ్సిఎఫ్ ఒక నెంబర్ ఇచ్చి అండ్ అంతే, మ్యాక్సిమం ఈ 3 మోడల్సే ఉంటాయి. సో ఈ విధంగా ఇస్తారు. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఈ ఫార్ములా గుర్తుంటే చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఎల్సిఎం ఇచ్చారు 144 ఇంటూ హెచ్సిఎఫ్ ఇచ్చారు 12 ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ కోడ్ ఇచ్చారు 36 అండ్ ఇంకొక నెంబర్ కనుక్కోవాలి, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. మీకు స్టార్టింగ్ క్వశ్చన్ చెప్పేటప్పుడు చెప్పాను, మనకి ఎడం వైపు ఎన్నో ఎక్కంతో కొట్టేస్తామో కుడివైపు కూడా అదే ఎక్కంతో కొట్టేయాలి. ఇక్కడ నేను 12 ఎక్కంతో కొట్టేస్తున్నాను. 12 ఒకట్లు 12 మూడులు. ఓకేనా. ఇప్పుడు నేను 3 ఒకట్లు, ఇక్కడ మిగిలింది ఏంటి 144, దీన్ని కూడా 3 ఎక్కంతో కొట్టేయాలి. 3 4లు అండ్ ఇక్కడ ఎంత మిగులుతుంది 2 4 అంటే 3 8. ఫైనల్గా ఎంత మిగిలింది 48. ఎక్స్ విలువ ఎంత 48, ఆ నెంబర్ ఎంత 48 అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 5000 అసలుపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? దీనికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బారు వడ్డీ ఇచ్చారని చెప్పేసి బారు వడ్డీ కనుక్కొని తర్వాత చక్ర వడ్డీ కనుక్కొని బారు వడ్డీలోంచి చక్ర వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోంచి సింపుల్ ఇంట్రెస్ట్ తీసేసి ఫైనల్గా ఆన్సర్ చెప్పడం ఇలా చేయొద్దు. ఇలా చేస్తే మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సంటేజీ అండ్ ఇయర్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని మాత్రం తీసుకోండి. 10% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 20%, అంతే కదా. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 2 ఇయర్స్కి ఫార్మా ఏంటి, సక్సెసివ్ ఫార్మానే వాడండి. ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. ఈ ఫార్మా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. దీని మీద సపరేట్గా వీడియోనే చేశాను నేను, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అంటే ఎక్స్ అంటే 10, వై అంటే కూడా 10. సో 10 + 10 20 ప్లస్ 10 × 10 అంటే 100. 100 బై 100 అంటే 1. అంటే ఫైనల్గా ఇక్కడ ఎంత వస్తుంది అంటే 21% వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 21%, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20%. 20%కి 21%కి డిఫరెన్స్ ఎంత 1% కదా 1%. ఈ 1% ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. మధ్య వ్యత్యాసం ఎంత అంటే ఈ డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది కనుక్కోవాలి చాలు. మనకి 5000 అనేది అస్సలు 100% అనుకుంటే దీంట్లో 1% ఎంత అయిపోయింది క్వశ్చన్. 100% అంటే 5000 అండి. 0 0 0 0 క్యాన్సిల్ అయింది. అంటే 1% విలువ ఎంత 50 అయిపోయిందిగా. 1% కదా మనం కనుక్కోవాల్సింది 50. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 36% మార్కులు రావాలి. ఒక విద్యార్థికి 190 మార్కులు వచ్చి 26 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ పరీక్ష మొత్తం ఎన్ని మార్కులకు జరిగింది, అంటే టోటల్ మార్క్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నారు. వీటిలో 36% మార్కులు వచ్చాయంట. ఓకేనా. సారీ 36% మార్కులు రావాలంట, అప్పుడే అతను పాస్ అవుతాడంట. అయితే 190 మార్కులు వచ్చి 26 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడంట. 190కి 26 కలిపితే పాస్ అయిపోతాడు కదా. ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఇచ్చారు, ఇవి కలిపితే ఇక్కడ పాస్ అయిపోతాడు. అంటే మనకి అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా ఇచ్చారనమాట. ఇక్కడ 190 + 26 అంటే మొత్తం 216 మార్కులు వస్తే పాస్ అవుతాడు. పాస్ పర్సంటేజ్ ఎంత 36%. 36% 216కి సమానం. అయితే ఇక్కడ 100% ఎంత. ఓకేనా. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత 216 బై 216 36%. 100% ఎంత. ఓకేనా. 216 × 100 బై 36. ఓకేనా. ఇక్కడ చూడండి, నేను 3వ ఎక్కంలో కొట్టేసుకుంటాను. 3 ఒకట్లు 3 రెండ్లు 3 7 3 రెండ్లు. ఓకేనా. 12 ఒకట్లు 12 ఆర్లు. ఓకేనా. ఇప్పుడు 6 × 100 ఎంత 600. 600 6 × 100 600. ఆప్షన్ బి. మొత్తం మార్కులని 600 మార్కులు అనమాట. అర్థమైందా. ఏ మరియు బిల పెట్టుబడుల నిష్పత్తి 3:5 అంట. మరి వారి భాగస్వామ్యం కాలాల నిష్పత్తి ఓకేనా 2:3. సంవత్సరంలో వారికి వచ్చిన లాభాల నిష్పత్తి ఎంత. ఓకేనా. మనకి భాగస్వామ్య
కాలాల నిష్పత్తి ఇచ్చారు. అంటే టైంకి సంబంధించి 2:3 అండ్ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 3:5 ఇచ్చారు. ఓకేనా. అయితే సంవత్సరాంతంలో సంవత్సరం చివరిలో వారికి వచ్చిన లాభాల నిష్పత్తి ఎంత? దీన్ని ఎలా కనుక్కోవాలంటే ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు ఇది చెయ్యాలి అంటే మీకు తెలియాల్సిన ఫార్ములా ఏంటి? లాభాల నిష్పత్తి కనుక్కోవాలంటే లాభాల నిష్పత్తి ప్రాఫిట్లకు సంబంధించి ఈజ్ ఈక్వల్ టు మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చారు? 3:5. ఏకి సంబంధించి 3, బికి సంబంధించి 5. అదే టైంకి సంబంధించి ఏకి 2, బికి 3 అనమాట. చేస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యొక్క పెట్టుబడి ఇంటూ ఏ యొక్క టైం 3 × 5 6. ఓకేనా. తర్వాత రేషియో రాసుకోండి. నెక్స్ట్ బి యొక్క పెట్టుబడి, బి యొక్క టైం 5 × 3 15. దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. 3 2 3 5 2:5. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా. 3 2 3 5 15 2:5. నెక్స్ట్ క్వశ్చన్ చాలా స్పీడ్గా ఎందుకు చెప్తున్నా, టైం లేదు, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు, మీకు అర్థమయ్యేటట్లు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా. 150 మీటర్ల పొడవు గల ఒక రైలు 54 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక విద్యుత్ స్తంభాన్ని దాటడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఒక విద్యుత్ స్తంభం దాటడానికి ఎంత సమయం? ఇక్కడ ఇవన్నీ కాదు, అసలు ఏం కనుక్కోమన్నారో చూడండి. సమయం కనుక్కోమన్నారు. ఇచ్చింది ఏంటి? డిస్టెన్స్, ట్రైన్ డిస్టెన్స్ ఇచ్చారు. అండ్ ఓకే స్పీడ్ ఇచ్చారు. స్పీడ్ మనకి km/hలో ఉంది. ఇదేమో మనకి ట్రైన్ యొక్క లెంత్ అనేది మీటర్స్లో ఉంది. ఆప్షన్స్ చూస్తే 10 సెకండ్స్ అంటే ఖచ్చితంగా km/hలో ఉన్నదాన్ని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. అంటే 54 ఉన్నదాన్ని మీటర్/సెకండ్లో మార్చాలంటే 5/18 కదా. 18 ఒకట్లు 18 3 3 5 ఎంత 15. ఓకేనా. 15 మీటర్/సెకండ్కి మారిపోయింది 15. ఓకేనా. ఇది స్పీడ్, ఇది మనకి డిస్టెన్స్. డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు. టైం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. అప్పుడు మనకి టైం కనుక్కోవాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకోవాలి. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం అనేది వస్తుంది. ఓకేనా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 150 బై స్పీడ్ ఎంత మనకు ఇప్పుడే వచ్చింది 15. 15 ఒకట్లు 15 ఒకట్లు మిగిలింది ఒకటి, పక్కన ఒక 0. 10 సెకండ్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ప్రతి దానికండి కొన్నిటికి మస్ట్ అండ్ షుడ్గా ఫార్ములాస్ అనేది ఉండాలి. ఓకేనా. మెన్సురేషన్ అయితే అసలు మీరు ఫార్ములాలు అన్నీ చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ x² - 7x + 12 = 0 వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. దాని యొక్క మూలాలు రూట్స్ అనేది ఏంటి? రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ ఎలా కనుక్కోవాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోండి. x² - 7x + 12 = 0. దీన్ని ఏ విధంగా రాస్తే మనకి చివర 12 వస్తుంది. ఓకేనా. అది కూడా +12 వస్తుంది అనేది చూసుకోవాలి. ఏ విధంగా రాసుకోవచ్చు? x² - 7xని ఏ విధంగా రాస్తే చివర 12 రావాలి, అది కూడా ప్లస్లో రావాలి. ఓకేనా. 7xని చూడండి, 7ని స్ప్లిట్ చేయండి. 3 7 -3 -4 చేస్తే ఎంత వస్తుంది? -7 వస్తుంది కదా. -3x -4x ఏమవుతుంది? రెండింటిని యాడ్ చేస్తే -7x వస్తుంది. కాబట్టి నేను ఆ విధంగా రాసుకుంటాను. -3x -4x + 12 = 0. ఇక్కడ చూడండి 3 4లు చేస్తేనేమో 12 రావాలి. -3 × -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 4 12 అంటే +12 వస్తుంది. అదే కూడితే -7x రావాలి. -3x -4x -7x వస్తుంది కదా. సో ఈ విధంగా రాసుకోవడం రావాలండి. ఇప్పుడు దీన్ని కామన్ తీద్దాం. ఇక్కడ x కామన్ తీస్తే ఏముంటుంది? ఇక్కడ ఒక x ఉంటుంది. x² x పోతే x ఉంటుంది. -3 ఉంటుంది. ఇక్కడ x పోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను -4 తీస్తున్నాను. -4 కామన్ తీస్తే ఇక్కడ -4 బయటకు పోతే ఏముంటుంది? +x మిగులుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ప్లస్ ప్లేస్లోకి మైనస్ వస్తుంది. -4 కామన్ తీస్తే 12 ఏ విధంగా రాసుకోవచ్చు? 3 4లు రాసుకోవచ్చు కదా. 3 4 12 అంటే 4 పోతే ఇక్కడ మిగిలేది 3 అనమాట. ఇక్కడ సేమ్ రావాలి. ఆ విధంగా మనం కామన్ తీసుకోవాలి. x - 3 x - 3 ఓకేనా. అంటే ఒక్కటి వచ్చేసరికి x - 3
ఇంకొకటి వచ్చేసరికి ఎక్స్ మైనస్ 4 అనమాట. అంటే ఫైనల్గా మనకేంటి ఎక్స్ విలువ ఈజ్ ఈక్వల్ టు 3,4 వచ్చింది. ఓకేనా, 3,4 ఏంటి 3,4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ విధంగా చేయాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం 20 సహజ సంఖ్యల సగటు ఎంత, యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి మొత్తం 20 సహజ సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి అడగట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకో క్వశ్చన్. ఓకేనా, దీంట్లో మొత్తం 20 సహజ సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. ఇక్కడ 2 స్టెప్స్ చేయాలి. వీటిలో ఫస్ట్ 20 సహజ సంఖ్యలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2 కదా, ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏంటి 20, ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది 20, అదే n అనమాట, ఇంటూ 21, 20 ప్లస్ 1 21/2, 2 ఒకట్లు 2 10, 10 ఇంటూ 21 210. ఇవేంటి n 20 సహజ సంఖ్యల యొక్క నెంబర్ ఎంత అంటే 210. మొదటి 20 సహజ సంఖ్యలు మొత్తం ఎన్ని 210. దీనికి యావరేజ్ కనుక్కోవాలంటే ఎన్ని నెంబర్స్ మొత్తం 20, 28కి సగటు కనుక్కోవాలంటే బై 20 వేయాలి. అంటే 210/20 వేసుకోవాలి. 0 0 క్యాన్సిల్, 2 ఒకట్లు ఇక్కడ 10, 21 అంటే 10.5 వస్తుంది. 21లో సగం, 20లో సగం 10, 1లో సగం 0.5 అంటే 10.5 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 40% విలువ 120కి సమానమైతే అదే సంఖ్యలో 60% విలువ ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చేయండి, మీకు అసలు హోంవర్కే ఇవ్వలేదు కదా. ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు, మీరు చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, ఒక రాంబస్ యొక్క కర్ణాలు 16 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? వైశాల్యం ఏరియా అనేది కనుక్కోవాలి. రాంబస్కి సంబంధించిన ఏరియా కనుక్కోవాలి. మనకు డయాగ్నల్స్ ఇచ్చారు 16, 12. రాంబస్ ఓకేనా, 2 డయాగ్నల్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి 16 ఇచ్చారు, ఒకటి 12 ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, రాంబస్లో ఆఫ్ d1 ఇంటూ d2 కదా. ఇక్కడ 1/2 ఇంటూ d1 ఎంత 16, d2 ఎంత 12, 2 ఒకట్లు 2 8, 8 12 ఎంత 96 కదా. 8 12 96, 96 అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత కూడా చేయాల్సిన పని లేదు. ఇలా ఇచ్చినప్పుడు 2 డయాగ్నల్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటే ఫస్ట్ డయాగ్నల్ ఏదైతే ఉంటుందో దాంట్లో సగం తీసుకొని దాన్ని సెకండ్ దాంతో మల్టిప్లై చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆన్సర్ 96 అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు కొంచెం స్పీడ్గా చెప్పాను, జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి టైం లేదు. ఫస్ట్ వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకేనా, ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. చక్కగా వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.